హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెచ్పీ స్టడీ హబ్. సో ఈ వీడియోలో మనం ఏజెస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం. సో ఇది మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నిటిలోనూ ఉంటుంది. అలానే డిగ్రీస్ అనలిటికల్ స్కిల్స్ సంబంధించిన సబ్జెక్ట్లో కూడా మనకి ఏజెస్ అనేది ఒక కాన్సెప్ట్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి సో ఇటు స్టూడెంట్స్, డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్కి, అలానే కాంపిటేటివ్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా సో ఈ కాన్సెప్ట్ అనేది ఫుల్గా యూజ్ అవుతుంది. సో నేను నార్మల్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బేస్ చేసుకుని ఒక 10 మోడల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ 10 మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా 10 మోడల్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ 10 మోడల్స్ మీరు నేర్చుకున్నారు అంటే ఏజెస్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఈ 10 మోడల్స్ నుండి క్వశ్చన్ రాకుండా వేరే 11వ మోడల్ వచ్చినా కానీ మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ని జాగ్రత్తగా వినండి. అలానే 10 క్వశ్చన్స్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా. సో అసలు కాన్సెప్ట్ చూస్తే ఏజెస్ అనేది మెయిన్గా మనకి 3 టైమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అదేంటంటే మనకి ఆల్రెడీ టెన్సెస్ తెలుసు కదా. సో పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టెన్సెస్ మీద ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో పాస్ట్ టెన్స్ నేను తీసుకుంటున్నాను. సో అలానే ప్రజెంట్ టెన్స్ తీసుకుంటున్నాను, అలానే ఫ్యూచర్ టెన్స్ తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఇక్కడ నేను ఏబి ఇద్దరిని తీసుకుంటున్నాను, ఓకేనా. సో ప్రజెంట్ ఏబి ఇద్దరిని తీసుకుంటున్నాను. సో ఏ ఏజ్ 20 ఇయర్స్ అనుకోండి, ఏ ఏజ్ 20 ఇయర్స్, ఇన్ కేస్ బి ఏజ్ 30 ఇయర్స్ అనుకోండి. సో ఓకేనా. సో ఏ ఏజ్ 20 ఇయర్స్, బి ఏజ్ 30 ఇయర్స్, వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత? సో డిఫరెన్స్ అనేది 10 ఇయర్స్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్యన రేషియో ఎంత అవుతుందంటే 2:3 అవుతుంది అనమాట, ఓకేనా. సో ప్రజెంట్ వాళ్ళిద్దరి మధ్యన రేషియో ఎంత? 2:3. సో సిమిలర్గా ఫ్యూచర్ అంటే ఎన్ని సంవత్సరాలు అనేది మనం తీసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇయర్స్ తర్వాత చూద్దాం, ఓకేనా. అంటే ప్రజెంట్ 5 ఇయర్స్ తర్వాత ఏ ఏజ్, ప్రస్తుతానికి ఏ ఏజ్ 20 ఇయర్స్ అయితే 5 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది? 25 అవుతుంది. అలానే బి ఏజ్ 30 ఇయర్స్ కాబట్టి ఎంత అవుతుంది? 35 అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ 10 ఉంది, ఓకే. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన రేషియో ఎంత అవుతుందంటే 5:7 అవుతుంది అనమాట, ఓకేనా. ఇన్ కేసు పాస్ట్లో అంటే మనకి గతంలో వాళ్ళ ఏజ్ ఎంత అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ బ్యాక్కి వెళ్దాం. అంటే 5 ఇయర్స్ క్రితం ఏ ఏజ్ ఎంత అవుతుంది? ఏ ఏజ్ 15 అవుతుంది, ఎందుకంటే 20 కాబట్టి 5 ఏళ్ళ క్రితం 15 అవుతుంది. అలానే బి ఏజ్ 30 కాబట్టి 5 ఇయర్స్ బ్యాక్ ఎంత అవుతుందంటే 25 అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది? మళ్ళీ 10 ఉంది. అండ్ వీళ్ళిద్దరి మధ్యన రేషియో ఎంత అవుతుందంటే 3:5 అవుతుంది, ఓకేనా. సో ఈ రేషియోస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలా రేషియోస్ మీద ఇస్తారనమాట, ఓకేనా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా, సో ప్రజెంటు, పాస్ట్, ఫ్యూచర్ ఎక్కడ కూడా రేషియో అనేది సిమిలర్గా లేదు. సో రేషియో అనేది మారుతూనే ఉంది, ఓకేనా. అంటే మనకి టైం పీరియడ్ బట్టి రేషియో అనేది మారిపోతూ ఉంటుంది, కానీ ఇక్కడ డిఫరెన్స్ అనేది మాత్రం సేమ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏజ్ డిఫరెన్స్ ఏం మారదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రస్తుతానికి మీ ఏజ్ 20 ఇయర్స్ అనుకోండి, మీ బ్రదర్ ఏజ్ 22 ఇయర్స్ అనుకోండి. అంటే మీ ఇద్దరికి మధ్యన డిఫరెన్స్ 2 ఇయర్స్. ఒక 70 ఇయర్స్ తర్వాత చూసుకున్నా కానీ మీ ఇద్దరి మధ్యన డిఫరెన్స్ 2 ఇయర్సే ఉంటుంది తప్ప 70 ఇయర్స్ తర్వాత మీ ఇద్దరి మధ్యన 70 ఇయర్స్ డిఫరెన్స్ ఉండదు, ఓకేనా. సో డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా సిమిలర్గా ఉంటుంది, బట్ రేషియో మాత్రం యాక్యురేట్గా మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డిఫరెన్స్ అనేది మారదు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే మనకి తర్వాత ప్రాబ్లమ్స్లో ఒక్కోసారి యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అలానే ఇంకా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటాయంటే మనకి, సో పాస్ట్ టెన్స్లో రేషియో ఇచ్చేసి ప్రజెంట్ టెన్స్లో ఏజ్ అడగచ్చు, ప్రజెంట్ టెన్స్లో రేషియో ఇచ్చేసి ఫ్యూచర్ టెన్స్లో ఏజ్ అడగచ్చు. ఇలా మనకి ఏదో ఒకటి ఇచ్చేసి సో డిఫరెంట్గా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తూ ఉంటారు అనమాట. మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కొన్ని కీవర్డ్స్ అయితే ఉంటాయి. సో వాటిని బట్టి మనకి, అంటే తెలుగు మీడియంలో అయితే ప్రాబ్లం ఉండదు. సో తెలుగులో డైరెక్ట్గా మనకి క్వశ్చన్ అనేది అర్థమవుతుంది. సో ఇంగ్లీష్కి వచ్చేసరికి వర్డ్స్ కొంతమందికి తెలియకపోవచ్చు. సో అవి మనం తెలుసుకోవడం బెటరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగో అన్న, సో ఎగో అన్న, బిఫోర్ అన్న. సో ఎగో అన్న, బిఫోర్ అన్న పాస్ట్లో అడుగుతున్నట్టు అనమాట. అంటే పూర్వం, మనకి గతంలో ఏజ్ అడుగుతున్నట్టు మనం గుర్తుంచుకోవాలి. అలానే హెన్స్ అన్న, హెన్స్ లేదా ఆఫ్టర్ అన్న. సో హెన్స్ అన్న, ఆఫ్టర్ అన్న దాని మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్లో ఏజ్ అడుగుతున్నట్టు అనమాట. సో ఈ 4 వర్డ్స్ మనకి క్వశ్చన్స్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. మన క్వశ్చన్స్లో వీటిని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఇది మనకి ఓవరాల్గా ఏజెస్ సంబంధించిన కాన్సెప్ట్.
సో ఈ వీటిని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ ఏ విధంగా చేస్తామన్నది చూద్దాం. సో 10 క్వశ్చన్స్ జాగ్రత్తగా కేర్ఫుల్గా స్కిప్ చేయకుండా అయితే వినండి, ఎందుకంటే 10 చాలా ఇంపార్టెంట్. నేను అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే సో మీరు చేశాక మీకే అర్థమవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ రిలేటెడ్గా వేరే క్వశ్చన్ ఏదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు చేయగలుగుతున్నారా లేదనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. సో అలానే నేను చెప్పే షార్ట్ కట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. మనం మిగిలిన షార్ట్ కట్స్ కంటే కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో మినిమం 5 సెకండ్స్లో మనకి ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట. సో అంత స్పీడ్గా చేసే షార్ట్ కట్ ఒకటి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా షార్ట్ కట్ అయితే ఫాలో అవ్వండి. అలానే ప్రొసీజర్ కూడా చెప్తాను వీలైతే. సో ఆ రెండు కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, ద ఏజెస్ ఆఫ్ A and B are in the ratio of 2:3, 10 years, hence the ratio will be 3:4, then present age of A. సో ఇక్కడ మనకి 2 టెన్సెస్ కోసం అయితే మాట్లాడారు. సో ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ద ఏజెస్ ఆఫ్ A and B are in the ratio of 2:3 అని ఇచ్చారు. అక్కడ ప్రజెంటా పాస్టా ఫ్యూచర్ అని ఏమి ఇవ్వలేదు. సో అలా మనకి ఏమి ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటంటే ప్రజెంట్ కింద తీసుకోవాలి. ఇన్ కేస్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ A, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ B అని అడిగారు అనుకోండి, మళ్ళీ మనకు డౌట్ రావచ్చు. ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి, ప్రజెంట్లోనా, పాస్ట్లోనా, ఫ్యూచర్లోనా అని డౌట్ రావచ్చు. సో అలాంటి డౌట్ ఏమీ లేదు. క్వశ్చన్లో క్లియర్గా అక్కడ ఏమి మెన్షన్ చేయకపోతే అది మనం ప్రజెంట్ కింద తీసుకోవాలి. ఈ ఒక్క పాయింట్ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ద ఏజ్ ఆఫ్ A and B are in the ratio of 2:3 అన్నారు తప్ప ఏ టైం పీరియడ్ మెన్షన్ చేయదు కాబట్టి అది ప్రజెంట్ అనమాట. సో దేర్ఫోర్ ప్రజెంట్. సో ప్రజెంట్ రేషియో ఏమవుతుంది, 2:3. సో ప్రజెంట్ రేషియో 2:3 అవుతుంది. సో అలానే 10 years హెన్స్ ద రేషియో విల్ బి 3:4. 10 years హెన్స్ అంటే అక్కడ ఏంటి, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో ఫ్యూచర్లో సో రేషియో ఎంత అంట, 3:4. ఓకేనా. ఇక్కడ టైం పీరియడ్ ఎంత, 10 years తర్వాత అన్నారు. ఓకేనా. 10 years తర్వాత అన్నప్పుడు ఇలా చూడండి. ఇప్పుడు షార్ట్ కట్ ఒకటి చెప్తాను క్లియర్గా, ఒక్కసారి జాగ్రత్తగా ఫాలో అయితే తర్వాత క్వశ్చన్లు అన్నింటికి మనం అప్లై చేయొచ్చు. ఇన్ కేసు అర్థం కాకపోతే నెక్స్ట్ క్వశ్చన్లో చెప్తాను, క్లియర్గా చూడండి. సో ఇక్కడ మనకి ప్రజెంట్ ఏజ్ అడిగారు. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ A అడిగారు. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ A అడిగారు కాబట్టి మనం ప్రజెంట్ రేషియోని తీసుకోవాలి. ఇన్ కేస్ ఫ్యూచర్ ఏజ్ అడిగితే ఫ్యూచర్ రేషియో తీసుకోవాలి. మనకి ప్రజెంట్ అడిగారు కాబట్టి సో ఏ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 2 తీసుకోండి. ప్రజెంట్ 2 కదా, B అయితే 3 తీసుకునే వాళ్ళం. సో A కాబట్టి 2 తీసుకుంటాం. సో 2 ఇంటూ టైం పీరియడ్ ఎంత, టైం పీరియడ్ 10 ఇంటూ మనం ఇప్పుడు ఈ రేషియో చూస్తున్నాం కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ చూడాలి, కింద రేషియోలో డిఫరెన్స్ చూడాలి. సో 3కి 4కి డిఫరెన్స్ ఎంత, 1. సో డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లై చేసేయండి ఇలాగా. సో క్రాస్ మల్టిప్లై AD - BC క్రాస్ మల్టిప్లై చేస్తే 2 into 4 మైనస్ 3 into 3. సో 3 into 3. ఓకేనా. సో ఇక్కడ 2 into 10 ఎంత అవుతుంది, 20 అవుతుంది. సో ఇక్కడ చూడండి 4 into 2 8, 3 into 3 9. సో 8లోంచి 9 తీసేస్తే -1, మైనస్ ప్లస్ అనవసరం, మనకి డిఫరెన్స్ ఎంత రెండింటికి 1 వస్తుంది కాబట్టి సో 20/1 అంటే 20. సో దేర్ఫోర్ ఏ ఏజ్ ఎంత అవుతుంది, 20 years అవుతుంది అనమాట. సో ఇలా షార్ట్ కట్ చేయాలి మనం. ఇన్ కేస్ B ఏజ్ అడిగితే ఇక్కడ 2 ప్లేస్లో 3 తీసుకోవాలి. ఓకేనా. సో అలా చేసుకొని చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద ఏజ్ ఆఫ్ ఫాదర్ 5 years ఎగో వాజ్ 9 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. అంటే 5 years ఎగో అంటే పాస్ట్లో ఏజ్ ఇచ్చినట్టు అనమాట. సో మనకి పాస్ట్కి సంబంధించి ఇచ్చారు. సో ఫాదర్కి సన్కి ఇచ్చారు. మీకు అర్థం కావాలి కాబట్టి ఇదంతా రాస్తాను, లేదంటే డైరెక్ట్గా మనం ఇలా రాసేసుకోవచ్చు. ఈ నేమ్స్ ఏమి మనకు అవసరం లేదు, మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా. ఫాదర్ సన్కి మధ్యన రేషియో ఎంత అవుతుంది, 9 times అంట. 9 times కాబట్టి 9:1 అవుతుంది. ఓకేనా. ఇన్ కేస్ 8 times అయితే 8:1, 7 times అయితే 7:1. సో ఇక్కడ 9 times అన్నారు కాబట్టి 9:1 అవుతుంది అనమాట. సో అలానే తర్వాత ప్రజెంట్ రేషియో ఇచ్చారు. సో ప్రజెంట్ రేషియో ఎంత అవుతుంది, అట్ ప్రజెంట్ ఫాదర్ ఈజ్ 4 times. సో 4 times కాబట్టి 4:1. ఓకే. ఇక్కడ టైం పీరియడ్ డిఫరెన్స్ ఎంత, 5 years ఎగో అన్నారు కదా. సో 5 years అనమాట. సో దేర్ఫోర్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక మనకి ప్రజెంట్ ఫ్యూచర్ కోసం ఇచ్చారు కాబట్టి ప్రజెంట్ కాబట్టి 5 వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ పాస్ట్ ప్రజెంట్ ఇచ్చారు. సో మనకు కావాల్సిన ప్రజెంట్ కాబట్టి కింద వాల్యూ తీసుకోవాలి. అంటే మనకి ఏ టైం పీరియడ్లో అడిగారో ఆ టైం పీరియడ్ని తీసుకోవాలి మనం. సో ఇక్కడ మనకు ప్రజెంట్ ఇది కాబట్టి సో 4 into ఫాదర్ ఏజ్ కాబట్టి 4 into టైం పీరియడ్ ఎంత, 5 into. సో ఇప్పుడు ఇది తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ చూడాలి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 8. సో 9కి 1కి డిఫరెన్స్ ఎంత, 8 డివైడెడ్ బై AD - BC చేయండి. సో AD - BC ఏమవుతుంది, 9 into 1 minus 4 into 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 4 into 5 into 8 ఎంత అవుతుంది, 4 into 5. 4 into 5 ఈజ్ ఈక్వల్ టు 20. సో 20 into 8 ఈజ్ ఈక్వల్ టు 160. ఓకేనా. సో 20 into 8 ఈజ్ ఈక్వల్ టు 160. సో 9 - 4 ఎంత అవుతుంది, 9 - 4 ఈజ్ ఈక్వల్ టు 5.
ఓకేనా. సో 5 దీనిలో మనకి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 32 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో దేర్ ఫోర్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 32 ఇయర్స్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇలా మనకి ఏది అడిగారో క్వశ్చన్ దాని మీద డిపెండ్ అయ్యి వాల్యూ తీసుకోవాలి. ఇన్ కేసు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అడిగారు అనుకోండి, సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అడిగారు అనుకోండి, 4 ప్లేస్లో 1 తీసుకోవాలి. ఓకేనా. ఇన్ కేసు పాస్ట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అడిగారు అనుకోండి, పాస్ట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అంటే ఏం చేయాలి ఇక్కడ, సో 9 తీసుకోవాలి. 9 ఇంటూ సో టైం పీరియడ్ 5 ఇంటూ, సో ఇప్పుడు ఈ రేషియో చూస్తున్నాం కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ ఎంత 3. సో మళ్ళీ ఏడీ మైనస్ బీసీ ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో 5 క్యాన్సిల్ అయితే 9 ఇంటూ 3 సో 27, అంటే 5 ఇయర్స్ బ్యాక్ 27, ప్రస్తుతం 32. సరిపోయిందా. దీన్ని 5 యాడ్ చేస్తే 32 కదా. సో ఇలా చేయాలన్నమాట. మనం ఇచ్చిన రేషియో బేస్ చేసుకొని మనకి ఎప్పుడు రేషియో అడిగారు అన్నది మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈ షార్ట్ కట్ చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. సో దీన్ని బట్టి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో 10 years hence ఏ మ్యాన్ విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ ఇస్ సన్. 10 years hence అంట. సో 10 years hence అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, సో మనకి ఫ్యూచర్ గురించి చెప్తున్నట్టు. సో ఫ్యూచర్లో ఇచ్చారు మనకి రేషియో. సో ఫ్యూచర్లో రేషియో ఎంత, ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ ఇస్ సన్, అంటే ఫాదర్కి అలానే సన్కి మధ్యన రేషియో ఇచ్చారు. సో ట్వైస్ అన్నారు కాబట్టి 2:1 అనమాట. ఓకేనా ఫ్యూచర్లో. అలానే బట్ 2 years ఎగో హీ వాజ్ 4 times ఓల్డ్ యాజ్ హిస్ సన్. సో ఇక్కడ ఫ్యూచర్లో ఇచ్చారు అన్న 2 years ఎగో అంటున్నారు. ఇక్కడ క్లియర్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, సో ఇది పాస్ట్ అనుకోండి, సో ప్రజెంటు ఫ్యూచర్ అనుకోండి. ఇక్కడ 10 years హెన్స్ అన్నారంటే రేషియో ఈజ్ ఈక్వల్ 2:1. మళ్ళీ 2 years ఎగో అంటున్నారంటే మళ్ళీ దీనికి 2 years బ్యాక్ రావడం కాదు, ప్రస్తుతం నుండి పాస్ట్కి వెళ్ళాలన్నమాట. అంటే ప్రజెంట్ నుండి చూసుకోవాలి. అంటే ఆల్రెడీ ఒకటి 10 years ఎన్స్ అన్నారు, అయిపోయింది అక్కడతో. మళ్ళీ ప్రజెంట్కి వచ్చేయండి. సో ప్రజెంట్కి వచ్చేసి అట్ ప్రజెంట్ సో మళ్ళీ చూసుకోవాలన్నమాట. ఏంటి, సో బట్ 2 years ఎగో అన్నారు. 2 years ఎగో అంటే ప్రస్తుతం నుండి చూసుకోవాలి. సో ప్రస్తుతం నుండి చూసుకోవాలంటే మనం మళ్ళీ పాస్ట్కి వెళ్తున్నాం. సో పాస్ట్లో ఎంత అవుతుంది, సో 4 times ఓల్డ్ యాజ్ ఇస్ సన్. ఓకే నెంబర్ 2 years ఎగో హీ వాజ్ 4 times ఓల్డ్ యాజ్ ఇస్ సన్. సో 4 times కాబట్టి 4:1 అనమాట. సో ఇక్కడ మీరు టైం పీరియడ్ డిఫరెన్స్ చూస్తే ప్రస్తుతం నుండి చూడండి క్లియర్గా. ప్రస్తుతం నుండి చూస్తే ఏమవుతుంది, ఫస్ట్ 10 years ముందర అన్నాడు, తర్వాత వెనకాల అన్నాడు. సో మొత్తం కలపాలన్నమాట ఇక్కడ. సో 2 + సో 10, సో మొత్తం ఎంత అవుతుంది, 12 years అనేది డిఫరెన్స్ అవుతుంది అనమాట. అంతేగాని సో 2 years బ్యాక్కి వెళ్ళాం కాబట్టి అక్కడ 10 నుంచి 2 తీసేసి 8 అని వేస్తారు చాలామంది. సో అలా వేయకూడదు, టోటల్గా డిఫరెన్స్ అనేది అనమాట. ఓకే. సో 12 అయింది కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, సో వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్. సన్ ఏజ్ అడుగుతున్నారు, ప్రజెంట్ ఏజ్. సో మనం ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు. సో ఏ వాల్యూ తీసుకున్నా పర్లేదు. సో ఇక్కడ ఏ వాల్యూ తీసుకోవచ్చు అంటే ప్రస్తుతానికి సన్ కాబట్టి సన్ రేషియో ఇది కాబట్టి తీసుకుందాం. సో అంటే పాస్ట్లో 2 years బ్యాక్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 years బ్యాక్ ఈజ్ ఈక్వల్ టు సన్ ఏజ్ 1 part. సో 1 ఇంటూ సో టైం పీరియడ్ ఎంత 12 ఇంటూ సో ఈ రేషియో తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 1 డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లై చేయండి. ఏడీ మైనస్ బీసీ చేస్తే 4 × 1 - 2 × 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12/2. సో దట్ ఈజ్ ఈక్వల్ 6 years. ఎప్పుడు 6 years, 2 years బ్యాక్ ఫైండ్ అవుట్ చేసాం మనం, పాస్ట్లో ఫైండ్ అవుట్ చేసాం. 2 years బ్యాక్ 6 years అయితే ప్రస్తుతం ఎంత అవుతుంది, ఇంకో 2 యాడ్ చేయండి అండి. సో +2 యాడ్ చేస్తే సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 years అనేది ప్రజెంట్ సన్ ఏజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను పాస్ట్లో ఏజ్ తీసుకున్నాను కాబట్టి అలా చేయాలి. ఇన్ కేసు అలా కాకుండా నేను ఫ్యూచర్లో ఏజ్ తీసుకున్నాను అనుకోండి, ఫ్యూచర్లో సన్ ఏజ్ ఎంత 1 part. సో టైం పీరియడ్ ఎంత 12 ఇంటూ ఈ రేషియో తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. 4కి 1కి డిఫరెన్స్ ఎంత 3 డివైడెడ్ బై సో ఏడీ మైనస్ బీసీ చేస్తే ఎంత వస్తుంది 2. సో 2 12లో 6 times క్యాన్సిల్ అయింది. 6 × 3 ఈజ్ ఈక్వల్ టు 18. ఎప్పుడు 10 సంవత్సరాల తర్వాత, అది ఫ్యూచర్లో ఫైండ్ అవుట్ చేసాం కదా మనం, 10 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి ఏజ్ 18 years. 10 సంవత్సరాల తర్వాత అబ్బాయి ఏజ్ 18 years అయితే ప్రస్తుతం ఎంత అవుతుంది, సో 10 years తీసేయండి 10 సంవత్సరాలు కాబట్టి. సో దేర్ఫోర్ 8. సరిపోయిందా. మనకి ఏ రేషియో తీసుకున్నా ఆన్సర్ వస్తుంది అనమాట. కాకపోతే మనం తీసుకునే ఆ కండిషన్ కరెక్ట్గా తీసుకుంటే ఆన్సర్ వస్తుంది, లేదంటే రాంగ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది మనకి ఈ ఫార్ములా, ఈ షార్ట్ కట్ యూజ్ చేసుకుని చేయడం. సో మీకు ఇంకా సింపుల్గా మీకు ఈ షార్ట్ కట్ అవసరం లేదు, నాకు ప్రొసీజర్ వైజ్ చేస్తాను అనుకుంటే ఇక్కడ ఏదో ఒక దాన్ని ఎక్స్ అనుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ అనుకున్నారు అనుకో, 9x 1x అవుతుంది. సో పాస్ట్లో సో ప్రజెంట్ ఏమవుతుంది 9x + 5 1x + 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రేషియోకి ఈక్వల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అంటే ఈ రేషియోని ఈ రేషియోకి ఈక్వల్ చేసుకుని అక్కడ మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని ఏజ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది ప్రొసీజర్. ఆల్రెడీ ఈ ప్రొసీజర్ అన్నీ కూడా మన బుక్స్లో ఉంటాయి. సో షార్ట్ కట్సే ఎక్కువగా ఉండవు కాబట్టి నేను షార్ట్ కట్ చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ఏ మదర్ అండ్ డాటర్ ఈజ్ 42 years.
5 years ago the mother age was 7 times the ఏజ్ ఆఫ్ డాటర్. వాట్ ఈస్ దే ప్రజెంట్ ఏజెస్. సో ఇక్కడ మనకి సమ్ ఇచ్చారు, అలానే 5 years ఎగో ఇస్తున్నారు. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ మదర్ అండ్ డాటర్ ఈజ్ 42 years అని ఎక్కడ ఇచ్చారంటే ప్రస్తుతం అనమాట. సో మనకి ప్రజెంట్ ఇచ్చినట్టు. సో ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మదరు ప్లస్ డాటర్ ఏజ్ ఎంత 42 years. ఓకేనా. అలానే 5 years ఎగో. సో 5 years ఎగో అంటే మనకి పాస్ట్ గురించి ఇచ్చినట్టు. సో పాస్ట్లో ఎంకి డీకి రేషియో ఎంత అవుతుందంట. సో 5 years ఎగో ద మదర్ ఈజ్ 7 times ద ఏజ్ ఆఫ్ డాటర్. సో 7:1 అవుతుంది అనమాట. ఓకేనా. మదర్ ఏజ్ అనేది 7:1 అవుతుంది. సో ఇది మనకి పాస్ట్. అలానే ప్రజెంట్ వాళ్ళిద్దరికి మధ్యన టోటల్ ఏజ్ అయితే ఇచ్చారు. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఆర్ దేర్ ప్రజెంట్ ఏజెస్. సో ఇద్దరి యొక్క ఏజెస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో అయితే ఇక్కడ మనం ఎక్స్ అనుకుని చేయొచ్చు. సో పాస్ట్లో 7:1 కాబట్టి సో వాళ్ళ యొక్క ఏజెస్ ఏమవుతాయి అంటే 7x ఎక్స్ అనుకుందాం. ఓకేనా. సో రేషియో మాత్రమే మనకు తెలుసు, వాళ్ళ ఏజెస్ మనకు తెలియదు కాబట్టి 7x ఎక్స్ అనుకుందాం. ఇక్కడ టైం పీరియడ్ ఏమి ఇచ్చారు, 5 years ఎగో అన్నారు. ఓకేనా. సో 5 years ఎగో అన్నారు కాబట్టి సో 5 years బ్యాక్ మదర్ ఏజ్ 7x అయితే ప్రస్తుతం ఎంత అవుతుంది, 7x + 5 అవుతుంది. ఓకేనా. అలానే 5 years బ్యాక్ డాటర్ ఏజ్ = x అయితే ప్రస్తుతం ఎంత అవుతుంది, x + 5 అవుతుంది. సో ఇదేమో మదర్ ఏజ్, ఇదేమో డాటర్ ఏజ్. సో ఇద్దరు ఏజ్లు కలిపితే ఎంత అవుతుంది, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7x + x ఎంత 8x + 10. సో ఇది సమ్ ఆఫ్ ద ఏజెస్ అనమాట. సో ఆల్రెడీ సమ్ ఎంత ఇచ్చారు మనకి 42 ఇచ్చారు కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ చేయండి. సో దేర్ఫోర్ 8x = 42 - 10 = 32. సో 8 విల్ బి క్యాన్సిల్డ్ ఇన్ 4 times. సో దేర్ఫోర్ x = 4 వచ్చింది. ఓకేనా. x = 4 వచ్చింది కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, వాళ్ళ యొక్క ఏజెస్ కావాలి. సో వాళ్ళ యొక్క ఏజెస్ ఏంటి, ఈ రెండు ఏజెస్ 7x + 5 x + 5. సో దేర్ఫోర్ మదర్ ఏజ్ = ఎంత అవుతుంది, 7x కాబట్టి 7x అంటే 7 × 4 = 28. సో 28 + 5 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 33 మదర్ ఏజ్ అవుతుంది. సో డాటర్ ఏజ్ x + 5 కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 + 5 = 9 years. ఓకేనా. సో ఇవి మనకి ఇద్దరి యొక్క ఏజెస్ అవుతుంది. కొంచెం అంటే ఎక్స్ అనుకోవడం వల్ల కొంచెం లెందీగా వచ్చింది. ఇది కూడా మనం స్పీడ్గానే చేయొచ్చు, ఈ స్టెప్స్ ఏమి వేయక్కర్లేదు, డైరెక్ట్గా చేయొచ్చు. అంటే మనకు షార్ట్కట్ రూపంలోనే వచ్చేస్తుంది. అంటే క్లియర్గా అర్థం కావడం కోసం ఇలా చెప్పాను అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఎ సన్ అండ్ ఫాదర్ ఈజ్ 56 years. ఆఫ్టర్ 4 years ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ విల్ బి 3 times దట్ ఆఫ్ ద సన్. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సన్. సో ఇక్కడ మనకి సేమ్ మళ్ళీ ఇక్కడ సేమ్ ఇదే కండిషన్లో ఇచ్చినట్టు ఇచ్చారు. సో మనకి ఇక్కడేమో ప్రజెంట్ అలానే ఫ్యూచర్ కోసం అడిగారు. సో ప్రజెంట్ ఫ్యూచర్లో ఇచ్చారు, ఎందుకంటే ఆఫ్టర్ అన్నారు కాబట్టి ఫ్యూచరు. సో అయితే ఇక్కడ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్ ఈజ్ 56 years అంట. ఓకేనా. సో సన్కి అలానే ఫాదర్కి వీళ్ళిద్దరి మధ్యన ఏజ్ ఎంత 56 years అనేది సమ్ అవుతుంది. ఓకేనా. ఆఫ్టర్ 4 years తర్వాత ద ఏజ్ ఆఫ్ ఫాదర్ విల్ బి 3 times దట్ ఆఫ్ ద సన్. ఇక్కడ ఏమవుతుందంటే 3 times అంటే 3:1 అవుతుంది. ఫాదర్కి సన్కి మధ్యన రేషియో ఎంత అవుతుంది, 3:1 అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు వీళ్ళ యొక్క ఏజెస్ని మనం ఏమనుకోవచ్చు, 3x అనుకోవచ్చు, అలానే x అనుకోవచ్చు. ఓకేనా. సో 3x x అనుకుంటే ఇది 4 years మనకి డిఫరెన్స్ ఏమి ఇచ్చారు, ఇక్కడ 4 years తర్వాత అని ఇచ్చారు. సో 4 years ముందర వీళ్ళ ఏజెస్ ఏమవుతాయి, సో 3x - 4 ఒక ఏజ్ అవుతుంది, అలానే x - 4 ఒక ఏజ్ అవుతుంది. ఈ రెండు యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, సో 4x - 8 అవుతుంది. సో 4x - 8 ఆల్రెడీ ఎంత ఇచ్చారు, ఇక్కడ మనకి 56 ఇచ్చారు. సో -8 ఇటువైపుకి వెళ్తే సో 4x = 8 + 56. 8 + 56 = 64 అవుతుంది. సో 4 విల్ బి క్యాన్సిల్ ఇన్ 64 బై సో 1 టైము. సో నెక్స్ట్ 24 కాబట్టి 24లో మనకి 8 times క్యాన్సిల్, 24లో 6 times క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో 16 times క్యాన్సిల్ అవుతుంది. సో x = 16. మనకు కావాల్సింది ఏంటి, సో మనకు కావాల్సింది సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ కావాలి. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఎంత, సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ x - 4. సో x - 4 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 16 - 4 సో దట్ ఈజ్ ఈక్వల్ 12 years అనేది మనకి సన్ ఏజ్ అవుతుంది. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ మనకి పాస్ట్కి ప్రజెంట్కి కండిషన్ ఇచ్చారు, ఇక్కడ ప్రజెంట్కి ఫ్యూచర్కి కండిషన్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడేమో ప్లస్ తీసుకున్నాము, ఇక్కడేమో మైనస్ తీసుకున్నాం. ఓకేనా. సో ఈ రెండు పాయింట్లు క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ద రేషియో ఆఫ్ బాలు's ఏజ్ టు ద ఏజ్ ఆఫ్ హిజ్ మదర్ ఈజ్ 2:1. The difference of their ages is 27 years. The ratio of their ages after 6 years will be.
సో ఇక్కడ మనకి ప్రజెంట్ ఇచ్చినట్టు అనమాట. సో ప్రజెంట్ రేషియో ఇచ్చారు. సో ప్రజెంట్ రేషియో ఎంతంట? సో 2:1 బాలుకి సో అండ్ వాళ్ళ మదర్కి. సో B:M బాలుకి వాళ్ళ మదర్కి రేషియో ఎంత? సో 2:11 అనే రేషియో ఇచ్చారు. అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 27 ఇయర్స్ అన్నారు. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి డిఫరెన్స్ అనేది మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే వాళ్ళ రెండు రేషియోల మధ్యన డిఫరెన్స్ని మన డిఫరెన్స్కి ఈక్వల్ చేయొచ్చు. ఈ రెండు రేషియోల మధ్యన డిఫరెన్స్ ఎంత? 9 పార్ట్స్. సో 9 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ క్వశ్చన్లో డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? సో క్వశ్చన్లో డిఫరెన్స్ 27 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి 27. సో 9 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 27 అయితే సో 9 అనేది 27లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది అన్నమాట. ఓకేనా? 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి సో దేర్ ఫోర్ బాలు ఏజ్ ప్రజెంట్ బాలు ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 2 పార్ట్స్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుంది? సో 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఓకేనా? బాలు ఏజ్ 6 ఇయర్స్. అలానే వాళ్ళ మదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 11 పార్ట్స్ కాబట్టి 11 × 3 ఈజ్ ఈక్వల్ టు 33 ఇయర్స్ అనేది వాళ్ళ మదర్ ఏజ్ అవుతుంది. ఓకేనా? అయితే మనకు అడిగింది ఏంటి? ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ తర్వాత అడుగుతున్నారు. సో దేర్ ఫోర్ సో ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజెస్ ఏమవుతున్నాయి? B:M. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో 6 + 6 అంటే ప్రస్తుతం 6 ఇయర్స్ 6 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? 12 ఇయర్స్ అవుతుంది. ఓకేనా? అలానే మదర్ ఏజ్ 33 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది? 39 ఇయర్స్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి 3 టేబుల్ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో అలానే 13 టైమ్స్. సో దేర్ ఫోర్ 6 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క రేషియో ఎంత అవుతుందంటే 4:13 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ద ఏజ్ ఆఫ్ ఉమా అండ్ హెర్ డాటర్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:1. సో ఇక్కడ మనకి ఉమాకి అలానే వాళ్ళ యొక్క డాటర్కి సంబంధించి రేషియో ఇచ్చారు. సో ఉమా డాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 7:1 ఇచ్చారు. ఓకేనా? 7:1 అనేది రేషియో ఇచ్చారు. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 252. సో ప్రొడక్ట్ ఇచ్చారు. ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే ప్రజెంట్ ఇచ్చినట్టు అనమాట మనకి. సో ప్రజెంట్ 7:1. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 7x అనుకోవచ్చు, అలానే x అనుకోవచ్చు. సో ప్రొడక్ట్ అంటే మీనింగ్ ఏంటి? 7x × x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి? సో 252 ఇచ్చారు ప్రొడక్ట్. సో దేర్ ఫోర్ 7x × 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? సో 3 టైమ్స్. సో 6 టైమ్స్. ఓకేనా? సో దేర్ ఫోర్ x × x² ఈజ్ ఈక్వల్ టు 36 అవుతుంది. సో దెన్ x ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఓకేనా? x ఈజ్ ఈక్వల్ టు 6 అయితే ఉమా ఏజ్ ఎంత అవుతుంది? సో ఉమా ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 7x కాబట్టి 7 × 6 ఈజ్ ఈక్వల్ టు 42. సో అలానే వాళ్ళ యొక్క డాటర్ ఏజ్ ఎంత అవుతుంది? x అంటే 6 ఇయర్స్. ఓకేనా? అంటే ఉమా ఏజ్ 42 అలానే డాటర్ ఏజ్ 6. అయితే మనకు క్వశ్చన్ ఏమి అడిగారు? ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ అడిగారు కాబట్టి సో ప్రస్తుతానికి 42 అయితే 6 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది? 48 అవుతుంది. సో అలానే 6 ఇయర్స్ తర్వాత 12 అవుతుంది. సో దేర్ ఫోర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 48:12. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4:1 అవుతుంది రేషియో. ఓకేనా? అంటే 6 ఇయర్స్ తర్వాత ఉమాకి వాళ్ళ డాటర్కి ఈ మధ్యన రేషియో ఈజ్ ఈక్వల్ టు 4:1 అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 5 years ago A's age was 3 times old as B. If A is 30 years older than B, the present age of A. సో 5 years ago A ఏజ్ అంట 3 times old as B అంట. సో 5 years ago ఇచ్చారు మనకి. ఏకి బీకి రేషియో ఇచ్చారు. సో ఏకి బీకి రేషియో అంతా 5 years ago 3 టైమ్స్ అన్నారు కదా. సో 3 టైమ్స్ అన్నారు కాబట్టి 3:1. ఓకేనా? ఇఫ్ ఏ ఈజ్ 30 years older than B, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్. సో ఇక్కడ ఏ అనే అతను బీ కంటే 30 years పెద్దోడు. సో 30 years పెద్దోడు అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 2. సో 30 years పెద్దోడు అంటే డిఫరెన్సే కదా. సో డిఫరెన్స్ కాబట్టి డిఫరెన్స్ 2 ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. సో దెన్ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. ఓకేనా? మనకు అడిగింది ఏంటి? ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అడిగారు కాబట్టి ఇదేంటి ఇక్కడ మనకి రేషియో అనేది 5 years ఎగో కాబట్టి 5 years ఎగో ఏ ఏజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ఏజ్ అంతా 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 45 అవుతుంది. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 15 అయితే 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 45 అవుతుంది. అంటే 5 years ఎగో ఏ ఏజ్ 45 అయితే ప్రజెంట్ ఏ ఏజ్ ఎంత అవుతుంది? 50 years అవుతుంది. ప్రజెంట్ ఏ ఏజ్ 50 years. సో అదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకేనా? సో జాగ్రత్తగా ఉన్నాను. ఇక్కడ 5 years ఎగో ఇచ్చారు కాబట్టి తీసుకున్నాను. 5 years ఎగో 3:1. అందుకని 5 years ఎగో ఏ ఏజ్ ఫైండ్ అవుట్ చేసుకున్నాను. 5 years ఎగో ఏ ఏజ్ వస్తే మనకి ప్రజెంట్ ఏ ఏజ్ వచ్చినట్టు కదా. సో దాన్ని 5 యాడ్ చేస్తే సరిపోతుంది కదా. అలానే 5 యాడ్ చేసిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. కవిత ఈజ్ యాజ్ మచ్ యంగర్ టు దీప యాజ్ హీ ఈజ్ ఓల్డర్ టు రమ్య. సో ఇక్కడ కవిత ఎవరికంటే చిన్నదంట? సో దీప కంటే చిన్నదంట. సో దీప కంటే కవిత చిన్నది. అలానే షీ ఈజ్ టు రమ్య కంటే పెద్దది అనమాట. సో రమ్య కంటే పెద్ద అంటే సో రమ్య కంటే ఇక్కడ పెద్దది. రమ్య కంటే కవిత పెద్దది. అలానే దీప కంటే చిన్నది కవిత.
ఓకేనా. సో ఇద్దరి కోసం ఇచ్చారు. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారంటే, సో జాగ్రత్తగా క్వశ్చన్లో యాజ్ అనే పదం ఉంది అక్కడ చూడండి. సో యాజ్ అనే పదం మీద బేస్ చేసుకుని క్వశ్చన్ మనం చూస్తున్నాం అనమాట. సో కవిత ఈజ్ యాజ్ మచ్ యంగర్ టు దీప. సో కవిత ఈజ్ యాజ్ మచ్ యంగర్ టు దీప అంటే కవిత దీప కంటే ఎంత చిన్నది అంటే, సో తర్వాత రమ్య కంటే ఎంత పెద్దదో అంత చిన్నదంట. ఓకేనా. సో యాజ్ అని ఇచ్చేదాని మీనింగ్ ఏంటి, సో కవిత దీప కంటే ఎంత చిన్నదో, సో రమ్య కూడా కవిత కంటే అంతే చిన్నదవుతుంది అనమాట. సో ఈ కండిషన్ యాజ్ అంటే మీనింగ్ అది. కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకుంటాం. సో కేని ఇటువైపు తీసుకెళ్ళండి. సో ఆర్ని ఇటువైపు తీసుకొస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 2k ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ ఆర్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే d ప్లస్ ఆర్ బై 2 అవుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్లో ఇంకేమి ఇచ్చారు చూద్దాం. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ దీప అండ్ రమ్య ఈజ్ 46 years. సో దీప రమ్య సమ్ ఆఫ్ ఏజెస్ ఇచ్చారు. సో దేర్ ఫర్ ఎంత, సో 46 years, 46 by 2, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 23 అనేది కవిత ఏజ్ అవుతుంది. ఓకేనా. కాకపోతే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ కండిషన్ అప్లై చేయగలగాలి. ఇక్కడ క్వశ్చన్లో యాజ్ అనే ఒక పదం మెన్షన్ చేశారు కదా, దాన్ని బేస్ చేసుకుని మనం చేస్తున్నాం అనమాట. సో ఏంటది, సో కవిత దీప కంటే ఎంత చిన్నదో, సో రమ్య కంటే అంత పెద్దది. అది క్వశ్చన్. కవిత దీప కంటే ఎంత చిన్నదో, రమ్య కంటే అంత పెద్దది. సో దేర్ ఫోర్ ఈ రెండింటి కండిషన్ ఈక్వల్ చేసుకున్న అక్కడ కవిత ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. 5 years ago ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆనంద్ అండ్ మాధవ్ వాజ్ 18 years. 5 years ago ఇచ్చారండి ఇక్కడ. సో 5 years ago ఆనంద్ మాధవ్ యొక్క ఏజ్, యావరేజ్ ఏజ్ ఎంత అంట, 18 years అంట. సో 5 years ago 18 years అయితే యావరేజ్ ప్రజెంట్, సో ప్రజెంట్ మనకి యావరేజ్ ఏమవుతుందంటే ఎవరి యావరేజ్, సో ఆనంద్ మాధవ్ యొక్క యావరేజ్ ఎంత అవుతుందంటే, సో 18 + 5 అవుతుంది. ఓకేనా. అంటే యావరేజ్ అని మనం యాడ్ చేస్తే సరిపోతుంది. మీకు యావరేజ్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ మనకు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో దానికి సంబంధించి షార్ట్ కట్లు చెప్పాను. ఇక్కడ ఏంటంటే 5 years ago ఆనంద్ మాధవ్ యొక్క యావరేజ్ 18, ప్రస్తుతం ఎంత అవుతుందంటే +5, యావరేజ్కి 5 యాడ్ చేయడమే. సో దేర్ ఫోర్ సో ప్రజెంట్ వాళ్ళ యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 18 + 5, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 23 అవుతుంది అనమాట. ఓకేనా. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 23. యావరేజ్ ఈజ్ ఈక్వల్ 23 అయితే సమ్ ఎంత అవుతుంది, సో ఆనంద్ ప్లస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే మాధవ్ ఈజ్ ఈక్వల్ టు 23 ఇంటూ సో 2, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 46 అనేది మనకి ఆనంద్ ప్లస్ మాధవ్ యొక్క సమ్ ఆఫ్ ద ఏజెస్ అవుతుంది. ఓకేనా. అయితే ఇంకా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే నౌ కిరణ్ జాయినింగ్ దెమ్ ద యావరేజ్ బికమ్స్ 21. సో అక్కడ నౌ అని మెన్షన్ చేశారు కాబట్టి ప్రస్తుతం కిరణ్ జాయిన్ అయ్యాడు అనమాట. సో ప్రస్తుతం కిరణ్ జాయిన్ అయితే అంటే మనం ప్రజెంట్కి వచ్చేసాం కదా, పాస్ట్లోంచి ప్రజెంట్కి వచ్చేసాం. సో ప్రస్తుతం కిరణ్ జాయిన్ అయితే వాళ్ళ యొక్క యావరేజ్ ఏమైందంటే 21 years అయిందంట. సో అంటే మనకి ఆనంద్కి, మాధవ్కి, కిరణ్కి యావరేజ్ ఎంత, 21 years. ఓకేనా. ముగ్గురికి 21 అయితే సో ముగ్గురికి సమ్ ఎంత అవుతుంది, సో ఆనంద్ ప్లస్ మాధవ్ ప్లస్ కిరణ్ ఈజ్ ఈక్వల్ టు 21 ఇంటూ ముగ్గురు కాబట్టి 3. ఇందాక ఇద్దరు కాబట్టి 2తో మల్టిప్లై చేసా. సో అంటే ఇది ఫార్ములా ఏంటంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫార్ములా ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని సమ్ ఫార్ములా కూడా సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది. సో దేర్ ఫోర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 3. సో దేర్ ఫోర్ ఎంత అవుతుంది, 63 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏ ప్లస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 46 ఉంది, ఏ ప్లస్ ఎమ్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 63 ఉంది. మాకు కావాల్సింది ఎవరేజ్, కిరణ్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏ ప్లస్ ఎమ్ ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. సో దేర్ ఫోర్ 46 ప్లస్ కిరణ్ ఈజ్ ఈక్వల్ టు 63. సో దట్ ఈజ్ ఈక్వల్ టు కిరణ్ ఈజ్ ఈక్వల్ టు 17. అంటే 63 నుంచి మనం 46 తీసేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 17 years అనేది కిరణ్ ఏజ్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అయితే చేయొచ్చు. అంటే ప్రతిదీ కూడా మనకి తెలిసిన క్వశ్చన్లానే ఉంటుంది, కాకపోతే కొంచెం చిన్న చిన్న లాజిక్లు ఉంటాయి. సో మిగిలిన ఈ 10 మోడల్సే కాకుండా రిమైనింగ్ ఇంకా మోడల్స్ ఉంటాయి కదా మనకి, సో అవి కూడా ఇలా తెలిసినట్టే ఉంటాయి. సో లాజిక్స్ అయితే చిన్న చిన్నగా ఉంటాయి. మనం ఆల్రెడీ ఇక్కడ కొన్ని లాజిక్స్ అప్లై చేసాం కాబట్టి ఇలాంటి లాజిక్స్ అక్కడ అప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు ఏ క్వశ్చన్ అన్నా అంటే ఈ 10 క్వశ్చన్స్ మోడల్స్లోని కాకుండా కొత్తగా ఏమైనా క్వశ్చన్ వచ్చి మీరు చేయలేకపోతే ఆ క్వశ్చన్ మనకు కమెంట్ చేశారనుకోండి, సో నేను నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మీరు మీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అలానే ఈ వీడియోని ఎవరికైతే అవసరమో వాళ్ళకి, అలానే డిగ్రీ చదువుతున్న వాళ్ళకి, అలానే ఎవరైతే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా. సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.